హాయ్ అందరికీ. ఈరోజు గోరుచిక్కుడుకాయ తాలింపు ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని గోరుచిక్కుడుకాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిందా లేదా అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళన్నీ వడగట్టుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ ఉద్దిపప్పు, 2 స్పూన్స్ పచ్చెనగపప్పు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. తాలింపుకు టేస్ట్ బాగుంటుంది. ఉడికించిన గోరుచిక్కుడుకాయని ఇందులో వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. అందులో తడి మొత్తం ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. వన్ స్పూన్ కారం తీసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. మాడకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే కారము అడుగంటుతుంది. ఇక్కడ నేను శనగింజలు వేయించుకొని పొడి కొట్టుకున్నాను. ఇందులో ఉప్పు, కారం ఏమి వేయలేదు. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇది రసంకి, సాంబార్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.